లూలు మాల్‌కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది ఏంటయ్యా అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎట్టుంది మన దగ్గర. మన దగ్గరేమో వాడికి ఉచితంగా భూమి ఇచ్చేసేయడం, లేకపోతే అతి తక్కువకు భూమి ఇచ్చేయడం. వాడు లీజు డబ్బులు మాత్రం తీసుకోవాలి. అదే ఆహ్, ఇక్కడ అహ్మదాబాద్, గుజరాత్‌లో 16.35 ఎకరాలు 66,168 స్క్వేర్ ఫీటు, 17.8 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లో, 13.74 ఎకరాలేమో వైజాగ్‌లో, విజయవాడలో 4.15 ఎకరాలు. ఇదే సందర్భంలో అక్కడ క్యాష్‌కి 519 కోట్లకి అమ్మారు. అదే ఇక్కడొచ్చేటప్పటికి డబ్బులు అమ్మడం గాదు, కొనుగోళ్ళు గాదు. సేమ్ టైము అక్కడ 31 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ, రెవెన్యూ డ్యూటీ కిందొచ్చింది. ఇక్కడొచ్చేటప్పటికి అసలు స్టాంప్ డ్యూటీ అవసరమే లేనటువంటి పరిస్థితి. మరోవైపు ఎలకేషన్‌లో చూస్తే అక్కడేమో ఓపెన్‌గా అందరికీ తెలిసేటటువంటి విధంగా జీవోలు అయన్నీ ఇచ్చారు. కాంపిటీటివ్ ఈ ఆక్షన్‌లో హైయెస్ట్ బిడ్డర్ అయి గెలుచుకున్నాడు. ఇక్కడొచ్చేటప్పటికి జీవో ద్వారా ఇచ్చేశారు. అందులో గూడా ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ గుజరాత్‌లో ఎంత పెడుతుంది అంటే 4,000 కోట్లు. సింగిల్, లార్జర్ మాల్ రెండిటికి కలిపి. ఇక్కడ ఎంత పెడుతున్నామని చెప్తుంది 1,222 కోట్లు కంబైన్డ్ ఇన్వెస్ట్‌మెంట్. ఏది విశాఖ, విజయవాడది కలిపి 1,222. అక్కడ 4,000 కోట్లు పెడుతున్నారు. అదే సందర్భంలో ఏది డబ్బులు పెట్టి కొని మరి. మరోవైపున అక్కడ 6,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 12,000 మందికి ఇండైరెక్ట్ అని చెప్పింది. ఇక్కడ 1,500 జాబ్స్ చెప్తుంది. అది ఏంటయ్యా అంటే ఇండైరెక్ట్ జాబ్సే ఎక్కువగా ఉండేది. అక్కడేమో సేలు, ఇక్కడ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్. ఫస్ట్ వైజాగ్ది 65 ఏళ్ళు, 99 ఏళ్ళు వైజాగ్ది, విజయవాడది 65 ఏళ్ళు లీజ్ కింద. అక్కడ యాన్యువల్ లీజ్ రెంట్ ఏం రాదు. ఇక్కడ యాన్యువల్ లీజ్ రెంట్ 7 కోట్ల రూపాయలు వస్తుంది 28 నుంచి. ఆ తర్వాత 3 ఏళ్లకోసారి 10% పెరుగుదల అన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తున్నది. అంటే ఇక్కడ ఏడాదికి 7 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి ఇస్తాం అన్నటువంటి పేరుతో ఇన్ని వేల కోట్లు. అక్కడ ఎంత 16 ఎకరాలకు 519 కోట్లు పెట్టుకుంటే మన దగ్గర ఇక్కడ 17.5 ఎకరాలకు ఎంత పెట్టి కొనాలా? అది విజయవాడదే 600 కోట్ల రూపాయల వాల్యూ అవుతుంది. బట్ డబ్బులు పెట్టి కొనటం కాకుండా చేసుకెళ్తున్నారు. అది ఎందుకు లూలుకి అంత ప్రత్యేక ప్రేమ అన్నదే అర్థం కాదు.